ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశోవసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఉగాది గడియల ఈ సింహరాశి వారి జాతకం ఎట్లా ఉందో గవ్వలేసి చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. నూతన సంవత్సరం ఈశోవసు నామ సంవత్సరం ఉగాది గడియ వేళ విశేషం ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. సింహరాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద. ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన చిక్కులు చికాకులు చాలా జరిగే అవకాశాలు ఉన్నాయండి. అనుకున్న పని జరగకపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, ధనంలో ఇబ్బంది రావటం, ఆరోగ్యంలో నష్టం రావటం, అనారోగ్యం పాలు కావటం, అలాగే మాత్రం ఔషధాలు వాడటం, అలాగే మాత్రం భార్యాభర్తలతో విరోధాలు రావటం, నమ్మిన వారు మోసం చేయటం, అన్నదమ్ములతో విరోధం రావటం, అలాగే వీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం 70% ఇబ్బందులు తప్పవండి, 30% మంచిగా ఉంటుంది. కానీ వీరి జాతకానికి రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అతలకుతలమయ్యే అవకాశం ఉందండి. ఎక్కడ పోయిన అవమానాలు వచ్చే అవకాశం ఉంది, ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం పై అధికారులతో మాటలు పడే అవకాశం ఉంది. అలాగే చేసుకుంటున్న ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. లేనిపోయిన నిందలు వస్తే ఏసీబీ వారుతోని కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం వీరు ఉద్యోగం కూడా మాత్రం చాలా వరకు మానివేసే అవకాశం ఉంది. వీరు ఉద్యోగం మార్చే అవకాశం ఉంది, లేదా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా మాత్రం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానివేసి వేరే కాడ పనిచేసే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే వివాహం శుభకార్యం చేయాలనుకునే వారికి ఆటంకాలు తప్పవండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇటువంటి వ్యవహారాలు చేయవద్దండి. వీరికి ఎంత 10 రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. గృహం నిర్మాణం కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలాగే మాత్రం ఈ జ్యోతిష్యంలో షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి ఆస్తి హారతిక రూపం లెక్క అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం పన్నీరులో పోసిన బూడిద లెక్క అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించాలండి. ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఈ 2025వ సంవత్సరం ఉగాది నుంచి 3 నెలలు చాలా క్రిటికల్గా ఉంటుందండి వీరి జాతక బలానికి.